భారతదేశం నుండి ఇరాన్ మరియు ఇతర మధ్య ప్రాచ్య దేశాలకు బియ్యం ఎగుమతి నిలిచిపోవడం గురించి చర్చించే ముందు ఈ సమస్య యొక్క నేపథ్యం, కారణాలు, ప్రభావాలు మరియు భవిష్యత్తు పరిణామాలను విశ్లేషించడం అవసరం. ఈ విషయం భారత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు మరియు రైతుల జీవనోపాధిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఈ వీడియోలో వాటిని పరిశీలిస్తూ సమగ్రమైన విశ్లేషణను తెలుసుకుందాం. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతి దేశాలలో ఒకటి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం సుమారు 22 మిలియన్ టన్నుల బియ్యాన్ని వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో బాస్మతి మరియు నాన్ బాస్మతి బియ్యం రెండూ ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలు, ముఖ్యంగా ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ మరియు కువైట్ భారతీయ బియ్యానికి ప్రధాన మార్కెట్గా ఉన్నాయి. ఇరాన్ ముఖ్యంగా భారతీయ బాస్మతి బియ్యానికి అతిపెద్ద కొనుగోలుదారులలో ఒకటిగా ఉంది. సంవత్సరానికి సుమారు 1.5 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్తో భారతదేశం యొక్క వాణిజ్య సంబంధాలు చాలా కాలంగా బలంగా ఉన్నాయి. బియ్యం ఎగుమతి, చమురు దిగుమతులు మరియు ఇతర వస్తువుల వాణిజ్యం ద్వైపాక్షిక సంబంధాలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో భారతదేశం నుండి ఇరాక్కు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయని వార్తలు వస్తున్నాయి. ఈ నిలిపివేత వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇవి రాజకీయ, ఆర్థిక మరియు లాజిస్టిక్ అంశాలను కలిగి ఉన్నాయి. బియ్యం ఎగుమతి నిలిపివేతలకు కారణాలు: అంతర్జాతీయ ఆంక్షలు మరియు రాజకీయ ఒత్తిళ్లు. ఇరాన్పై అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు భారతదేశం యొక్క ఎగుమతి వాణిజ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేశాయి. ఈ ఆంక్షలు ఇరాన్తో వాణిజ్య లావాదేవీలను కష్టతరం చేశాయి, ముఖ్యంగా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా చెల్లింపులు. భారతదేశం అంతర్జాతీయ ఆంక్షలకు లోబడి ఇరాన్తో వాణిజ్యాన్ని కొనసాగించడంలో జాగ్రత్త వహిస్తుంది. ఈ ఆంక్షల కారణంగా ఇరాన్కు బియ్యం ఎగుమతి చేసే సంస్థల చెల్లింపుల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్తో వాణిజ్యం చేసే భారతీయ ఎగుమతిదారులు తరచూ చెల్లింపుల ఆలస్యం లేదా రూపీ రియాల్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. భారతదేశం మరియు ఇరాన్ మధ్య రూపీ ఆధారిత చెల్లింపు విధానం ఉన్నప్పటికీ అంతర్జాతీయ బ్యాంకింగ్ ఆంక్షలు ఈ వ్యవస్థను సంక్లిష్టం చేశాయి. ఫలితంగా ఎగుమతిదారులు తమ వస్తువులకు సకాలంలో చెల్లింపులు పొందలేకపోతున్నారు. ఇది బియ్యం ఎగుమతుల నిలిపివేతకు ఒక ప్రధాన కారణం. ఇరాన్కు బియ్యం ఎగుమతి చేయడంలో లాజిస్టికల్ సమస్య కూడా ఒక ప్రధాన అడ్డంకి. షిప్పింగ్ మార్గాలలో అంతరాయాలు, పోర్ట్ల వద్ద ఆలస్యం మరియు రవాణా ఖర్చుల పెరుగుదల వంటి అంశాలు ఎగుమతులను ప్రభావితం చేశాయి. అదనంగా ఇరాన్లోని కొన్ని పోర్ట్లలో మౌలిక సదుపాయాల కొరత కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. భారత ప్రభుత్వం గతంలో దేశీయ ఆహార భద్రతను కాపాడుకోవడానికి నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. 2023లో దేశీయ ధరలను నియంత్రించడానికి మరియు స్థానిక బియ్యం సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ నిషేధం ఇరాన్ వంటి దేశాలకు బియ్యం సరఫరాను తగ్గించింది, ఎందుకంటే ఇరాన్ బాస్మతి బియ్యంతో పాటు నాన్ బాస్మతి బియ్యాన్ని కూడా దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ బియ్యం మార్కెట్లో పోటీ పెరుగుతుంది. థాయిలాండ్, వియత్నాం మరియు పాకిస్తాన్ వంటి దేశాలు తమ బియ్యం ఎగుమతులను మధ్యప్రాచ్య దేశాలకు పెంచుతున్నాయి. ఈ దేశాలు తక్కువ ధరలకు బియ్యం అందిస్తున్నందున ఇరాన్ వంటి దేశాలు తమ దిగుమతి వనరులను వైవిధ్యపరచడానికి ఇతర సరఫరాదారుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇరాన్ మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాలు భారతీయ బియ్యం, ముఖ్యంగా బాస్మతి బియ్యం, స్థానిక వంటకాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉపయోగిస్తాయి. భారతదేశం నుండి బియ్యం ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఈ దేశాలలో బియ్యం ధరలు పెరగవచ్చు. ఇది స్థానిక వినియోగదారులపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్లో ఆర్థిక ఆంక్షలు ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి మరియు బియ్యం సరఫరా తగ్గడం ఆహార భద్రత సమస్యలను మరింత తీవ్రతరం చేయవచ్చు. అదనంగా సౌదీ అరేబియా మరియు యుఏఈ వంటి ఇతర మధ్యప్రాచ్య దేశాలు భారతీయ బియ్యంపై ఆధారపడతాయి, కానీ అవి ఇతర దేశాల నుండి దిగుమతులను పెంచడం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేయవచ్చు. అయితే భారతీయ బాస్మతి బియ్యం యొక్క ప్రత్యేక రుచి మరియు నాణ్యతను ఇతర దేశాల బియ్యం సరిపోల్చలేకపోవచ్చు. ఇది మధ్యప్రాచ్య దేశాలలో డిమాండ్ను ప్రభావితం చేయవచ్చు. బియ్యం ఎగుమతుల నిలిపివేత భారతీయ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ముఖ్యంగా బాస్మతి బియ్యం సాగు చేసే రైతులపై. పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో బాస్మతి బియ్యం పండించే రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరలను ఆశిస్తాయి, కానీ ఎగుమతులు తగ్గడం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు పడిపోవచ్చు. ఇది రైతుల ఆదాయాన్ని తగ్గిస్తుంది మరియు వారి జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. బియ్యం ఎగుమతులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన విదేశీ మారక ఆదాయాన్ని అందిస్తాయి. ఇరాన్ వంటి ప్రధాన మార్కెట్లకు ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఈ ఆదాయం తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక సమతుల్యపై ప్రభావం చూపుతుంది. ఇరాన్తో బియ్యం ఎగుమతుల నిలిపివేత ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలహీనపరచవచ్చు.
ఇరాన్ భారతదేశం నుండి చమురు మరియు ఇతర వస్తువులను దిగుమతి చేసుకుంటుంది మరియు బియ్యం ఎగుమతుల నిలిపివేత ఈ సంబంధాలను సంక్లిష్టం చేయవచ్చు. బియ్యం ఎగుమతుల నిలిపివేత సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం మరియు ఎగుమతిదారులు అనేక చర్యలు తీసుకోవచ్చు. ఇరాన్కు ఎగుమతులు తగ్గినప్పటికీ భారతదేశం ఇతర మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికా మరియు ఆసియా దేశాలలో కొత్త మార్కెట్ను అన్వేషించవచ్చు. బంగ్లాదేశ్, నేపాల్ మరియు ఆఫ్రికన్ దేశాలు భారతీయ బియ్యం గణనీయమైన డిమాండ్ను కలిగి ఉన్నాయి. ఇరాన్తో రూపీ రియాల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడానికి భారతదేశం మరియు ఇరాన్ బ్యాంకింగ్ ఛానళ్లను బలోపేతం చేయాలి. అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ చెల్లింపు విధానాలను అభివృద్ధి చేయవచ్చు. షిప్పింగ్ మరియు పోర్టు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ఎగుమతి ప్రక్రియను సులభతరం చేయవచ్చు. భారతదేశం యొక్క పోర్టులలో ఆధునిక సాంకేతికతను అమలు చేయడం ద్వారా రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా ఎగుమతులు పెంచవచ్చు. బియ్యం ఎగుమతులతో పాటు భారత్ ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ద్వారా ఆదాయ నష్టాన్ని భర్తీ చేయవచ్చు. ఉదాహరణకు గోధుమలు, మొక్కజొన్న మరియు మిల్లెట్ల ఎగుమతులను ప్రోత్సహించవచ్చు. ఇరాన్తో ద్వైపాక్షిక చర్చల ద్వారా ఎగుమతి సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నించాలి. అంతర్జాతీయ ఆంక్షలను దాటివేయటానికి రాజకీయ మరియు ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం అవసరం. భారతదేశం నుండి ఇరాన్ మరియు మధ్యప్రాచ్య దేశాలకు బియ్యం ఎగుమతుల నిలిపివేత ఒక సంక్లిష్టమైన సమస్య. ఇందులో రాజకీయ, ఆర్థిక మరియు లాజిస్టిక్ అంశాల పాత్ర పోషిస్తాయి. ఈ నిలిపివేత భారతీయ రైతులు, ఎగుమతిదారులు మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా ఇరాన్లో ఆహార భద్రత సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించటం, చెల్లింపు వ్యవస్థలను మెరుగుపరచడం మరియు లాజిస్టిక్ సదుపాయాలను బలోపేతం చేయడం వంటి చర్యల ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చు. దీర్ఘకాలంలో ఈ చర్యలు భారతదేశం యొక్క బియ్యం ఎగుమతి మార్కెట్ను బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.